ఏంది మధ్యలో వినాయకుడు అంటాడు ఏదంటాడు అంటే నేను కూడా పూర్వం గొప్ప భక్తుడిని గొప్ప హిందుత్వవాదిని అని చెప్తున్నాడా? మళ్ళీ దానికి ముందు నేను సిగరెట్లు కలిసేవాడిని, బీరు తాగేవాడిని, అమ్మాయిలతో తిరిగేవాడిని. అంటే హిందూగా ఉన్నప్పుడు ఏమీ చేశాను, ఇప్పుడు నేను బాగుపడిపోయాను అది ఇటు చెప్పేది. అసలు ఏసే ముందు తాగుతాడు, ఏసు నమ్ముకుని నువ్వు ఎట్లా ముందు మానేసావు? ఏసు ద్రాక్షారసం ఫుల్ తాగుతాడు కదా, ఆయనే తాగుబోతుని బైబిల్లో ఉంటే నువ్వు తాగుబోతుని నమ్ముకుని తాగుడు ఎలా మానేసావు? అసలు ఏసే ముందు తాగుతాడు, ఏసు నమ్ముకుని నువ్వు ఎట్లా ముందు మానేసావు? ఏసు ద్రాక్షారసం ఫుల్ తాగుతాడు కదా, ఆయనే తాగుబోతుని బైబిల్లో ఉంటే నువ్వు తాగుబోతుని నమ్ముకుని తాగుడు ఎలా మానేసావు? బైబిల్ ఓపెన్ చేస్తే ఆయన తాగినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. మత్తయి సువార్త 11:19 ఉన్నాయి. బైబిల్ ఓపెన్ చేస్తే ఆయన తాగినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. మత్తయి సువార్త 11:19 ఉన్నాయి. మత్తయి సువార్త 11:18. ఇది యూదులు అలా అనుకుంటున్నారు, కానీ అది కాదు అని యేసుక్రీస్తు ఖండిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా మాట పడేవాడు కాదండి, అని ఖచ్చితంగా ఆన్సర్ చెప్పేవాడు, ఖండించేవాడు. చూద్దాం. యోహాను తినకయు త్రాగకయు వచ్చాను గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారనుచున్నారు. యోహాను సాధారణంగా అందరు తినేవాడు కాదండి, ఆయన అడవిలో ఉండేవాడు, మిడతలు తేనె తీసుకునేవాడు. కాబట్టి అందరు తినేది తినలేదు కాబట్టి ఆయన దెయ్యం పట్టినవాడు అన్నారు. అంటే ఏంటి? అందరూ తినేది తినకుండా వేరే తినేవాడు కాబట్టి దెయ్యం పట్టినవాడు అన్నారు. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మత్తయి సువార్త 11:19 మనుష్య కుమారుడు తినుచును త్రాగుచు వచ్చాను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయు సుంకరులకు పాపులకు స్నేహితుడని వారనుచున్నారు. సుంకరులకు పాపులకు ఎందుకున్నాడు? వీళ్ళంతా వివక్ష చూపిస్తే వాళ్ళతో ఉండి వాళ్ళని మార్చేవాడు. ఓకే, అది నాకు తెలిసిన విషయం. ఇక్కడ చూడండి, యోహానేమో అందరు తినేది తినకుండా అందరు తాగకుండా ఆయన అడవిలో ఉండి మిడతలు తేనె తినేవాడు కాబట్టి ఆయన దెయ్యం పట్టినవాడు అన్నారు. అలాగే అందరు తినేది సందర్భం చూడండి, అందరు తినేది. మనుష్య కుమారుడేమో యోహానేమో అలా లేడు, మనుష్య కుమారుడు వేసుకొస్తారు. మనుష్య కుమారుడేమో తినుచు త్రాగుచు వచ్చాను కనుక, తినుచు త్రాగుచు అంటే ఊక తాగడం కాదు, అందరు తినేది తింటాం, రొట్టె కానీ ద్రాక్షారసం తీసుకుంటే ఆయన ఏమంటున్నారు? తిండిపోతూ మద్యపానీయు అని అంటున్నారా అని అన్నాడు. వాళ్ళు అంటున్నారు అలాగా, నేను తాగవునా అని చెప్తున్న సందర్భం చూడండి. ఇక్కడ తర్వాత అయినదో జ్ఞానం అని దాని క్రియలను బట్టి నేను నిజంగా తప్పు చేస్తే తీర్పు పొందుకుంటా. చూడండి, జ్ఞానం అని క్రియలను బట్టి అనేక ప్రాచీన ప్రతులలో దాని పిల్లలను బట్టి అని పాఠాంతరం తీర్పు పొందుదున నేను మిమ్మల్ని ఖచ్చితంగా తీర్పు పొందుకుంటారు. నన్ను ఇలా అన్నారు కదా. యోహాన్నేమో అలా అన్నారు, మిడతలో తేనె తీసుకుంటే దెయ్యం పట్టినవాడు అన్నారు. నేనేమో మామూలు మీకులాగా రొట్టెలు ద్రాక్షారసం తీసుకుని నన్ను తిండిపోతూ త్రాగబోతూ అంటున్నారు. ఖచ్చితంగా మీరు తీర్పు పొందుకుంటారని తిడుతున్నాడు వాళ్ళని. కాబట్టి యేసుక్రీస్తు ఇప్పుడు మాట పడలేదురా. కాబట్టి గమనించండి, అసలు మందుబాబు మతం ఏదో మీ గ్రంథాలు చూస్తే క్లియర్ గా మనకు అర్థమవుతా ఉంది. అది ఈ వీడియోలో చూడండి. నెక్స్ట్ చూద్దాం. ముందుగా నేను విమర్శకుల సత్యాలు బైబిల్ సత్యాలు అనే పుస్తకంలో 257 బైబిల్ ప్రశ్నలు జవాబులు ఇచ్చానండి. ఈ పుస్తకం అయితే లేదు, అయిపోయింది. పుస్తకం అయితే అయిపోయినాయి. ఈ పుస్తకాన్ని అనేకులు చేరేలా మీరు చేయాలని చేసుకోవచ్చండి. సరే, ఈ పుస్తకం తాలూకు PDF లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి ఇంకా చేసుకుని వాళ్ళు. సరే, ఈ పుస్తకంలో నేను రాసిన పుస్తకంలో జవాబుల పుస్తకంలో 240, 41, 42, 43 ఈ ప్రశ్నలన్నింటిలో దీని గురించి ఉంటుందండి ఎక్కువ. చూడండి, ద్రాక్షారసం బైబుల్లో అసలు ద్రాక్షారసం వచ్చిన సందర్భం అంతా వైన్ ఉంది కదా అనేస్తారు. అలా కాదు. బైబుల్లో చూడండి, ద్రాక్షారసం త్రాగవద్దని ధర్మశాస్త్రం ఉంటే మరి ద్రాక్షారసం త్రాగిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? అలాగే బైబుల్లో ద్రాక్షారసం ఎన్ని రకాల ద్రాక్షారసాలు ఉన్నాయో ఎన్ని రకాలుగా వాడేవాళ్ళు. యేసుక్రీస్తు ఏ ద్రాక్షారసం త్రాగేవాడు? అలాగే మద్యపానం వల్ల కలుగు నష్టాల గురించి బైబుల్లో ఉందా? అలాగే యేసుక్రీస్తు తిండిపోతూ మద్యపానిన, కానా పెళ్లి విందులో యేసుక్రీస్తు ఇచ్చిన ద్రాక్షారసం మద్యమా? ఇలాగా మనం చాలా ప్రశ్నలకు జవాబులు ఇచ్చాం. బైబిల్లో చాలా రకాల ద్రాక్షారసంని రకరకాలుగా తాగేవాళ్ళు. ఆహారంగా తీసుకునేది వేరు. పులియబెట్టి ద్రాక్షారసం గురించి రాయబడింది. పులియబెట్టిన ద్రాక్షారసం త్రాగొద్దు అని బైబిల్ స్పష్టంగా రాయబడి ఉంటుంది అనమాట. కాబట్టి పులియబెట్టిన ద్రాక్షారసం గురించినటువంటి వచనాలు వేరేగా ఉంటాయి, మామూలు ద్రాక్షారసంగా తీసుకోవాల్సిన వచనాలు వేరేగా ఉంటాయి. కాబట్టి ద్రాక్షారసం ఉన్న దగ్గర వైన్ ఉంది కదా అని చెప్పి వైన్ షాప్ గుర్తొచ్చేస్తా ఉంటుంది వీళ్ళందరికీ, మొదలకి. కాబట్టి అన్ని సపరేట్ చేసి నేను వివరించి రాసామండి. ద్రాక్షారసం గురించి టోటల్ సబ్జెక్ట్ అంతా వస్తుంది మీకు. కాబట్టి అది ఈ 240, 241, 42 ఈ మద్యపానం సంబంధించినటువంటి టాపిక్ మీద మంచి క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి చూడండి.
సరే, ఇందులో నా పుస్తకంలో ఉన్న పేజీని నేను ముందు చదివినిపిస్తాను. 241 ప్రశ్న జవాబులో చూడండి, మద్యపానం వల్ల కలుగు నష్టాల గురించి బైబిల్లో ఉందా అంటే కనుక ఉందండి. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం కానీ 23వ వచనం కానీ, అలాగే సామెతల గ్రంథం 20వ అధ్యాయం మనకి 20, 21, 29, 30 వచనాలు, 31వ అధ్యాయం 4వ వచనం సామెతలు కనుక చూస్తే, మద్యం వల్ల అల్లరి పుడుతుందని, ద్రాక్షారసం వల్ల నవ్వుల పాలు అవుతారని, త్రాగుబోతులు దరిద్రులు అవుతారని, శ్రమ, గాయములు, దుఃఖము, గొడవలు, దృష్టి లేకుండా పోవటం జరుగుతుందని, మద్యం వల్ల ద్రాక్షారసం వల్ల ఆజ్ఞలు కట్టడలు మర్చిపోతారని, దేవుడు ఆజ్ఞలు కట్టలు మర్చిపోతారని, ఇతరులకు అన్యాయం చేస్తారని, మద్యం తాగే వారితో సహవాసం చేయకూడదని ఈ రెఫరెన్స్లు అన్నింటిలో ఉంటుందండి. ఈ రెఫరెన్స్ సామెతల్లో ఉంటుందండి. ఇదే సామెతల్లో ఇప్పుడు చూపించి అడిగిన దాంట్లోనే ఇదే సామెతల్లో ఇన్ని విషయాలు ఉన్నాయండి. అలాగే హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం కానీ హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం కనుక చూస్తే, మద్యము ద్రాక్షారసం వల్ల మతి చెడిపోతుందని, అలాగే జబ్బులు పాలవుతారని, నవ్వులు పాలవుతారని చెప్పి క్లియర్ గా ఉంటుందండి. అదేవిధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం కనుక చూస్తే, త్రాగుబోతులకు పరలోక రాజ్యం ఉండదని చెప్పి బైబిల్ స్పష్టంగా ఉంది. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం కనుక చూస్తే, మద్యంతో ప్రజలను మత్తులుగా చేయటం అనేది చెడ్డ వ్యాపారం, మద్యం వ్యాపారం చేయకూడదని ఉంటుందండి. అలాగే 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం కనుక చూస్తే, అదేవిధంగా తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కనుక చూస్తే, మద్యం చేసేవాడు చర్చిలో సంఘ పెద్దగా ఉండకూడదు అని కూడా ఉంటుందండి. ఇంకా ఇంకొంచెం వచనాలు నేను మళ్ళీ నాకు దొరికితే అవి కూడా రాసుకున్నట్టు చూడండి. ప్రకటన గ్రంథం 14:8 కానీ, లేవీకాండం 10:9, సంఖ్యాకాండం 6:2, న్యాయాధిపతులు 13, 14, 15 వచనాలు కూడా రాసుకుంటూ నాకు రాసిన నోట్స్. సరే, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నాం అనుకున్న వాళ్ళు తీసుకోండి. ఇది నేను హైడ్ అవుతాను. ఈ మద్యపానం వల్ల కలుగు నష్టాలు బైబుల్లో ఇది ఒక స్క్రీన్ షాట్ మీకు ఉపయోగపడుతుంది. ఎక్కడన్నా మీకు ఈ స్క్రీన్ షాట్ అలాగే తీసుకోండి. ఫుల్ స్క్రీన్ లో ఇచ్చాను మీకు. ఇప్పుడు తీసుకోండి, ఇందాక కాదు, ఇప్పుడు వచ్చింది చూడండి. సరే, అయితే ఋగ్వేదం నుండి వద్దాం, వేదం నుండి వద్దామండి. ముందు వేదం నుండి వద్దామండి. ఋగ్వేదము, ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకున్న తీసుకోండి, నేను హైడ్ అవుతాను. పెద్దదే పెడతాను వీడియో, అది స్క్రీన్ పెద్దదే పెడతాను. ఋగ్వేదము 9వ మండలము 107వ సూక్తము 7వ మంత్రము, దాశరథి రంగాచార్య అనువాదము తీసుకున్నామండి. ఓకే, ఇక్కడ చూడండి, సోమమ సకల స్తోత్రములు లక్ష్యముగా అన్నలాభం కొరకు ద్రవించుము, నీవు దేవతలకు మత్తు కలిగించేవాడవు, దేవతలకి మత్తు కలిగించేవాడవు, దేవతలందు ముఖ్యుడవు, కలశరూపం దాచనుడు. ఈ సోమం అనే ఎవరైతే ఉన్నాడో ఇతను దేవతలకు మత్తు కలగజేసేవాడు. మత్తు కలగజేసే విషయాలు ఇక్కడ మనకి వేదంలో కనపడతా ఉన్నాయండి. దేవతలకి మత్తు అవసరమైన సందర్భాల్లో ఈ సోమము ఇస్తూ ఉంటాడండి. అది దాని గురించి రాయబడే సందర్భం. వీళ్ళు ఏమంటారు, సోమం అంటే దేవుడు అండి, మనం మొత్తం అంటే వేరండి, అది ఇదని ఏదో వాగొచ్చు. దాని గురించి మనం కొంచెం ముందుకు వెళ్దాం, తర్వాత చూద్దాం. ఇదే వేదాలు కనుక చూస్తే ఋగ్వేదం 9వ మండలం 104వ సూక్తము, ఇందాక 107వ సూక్తము గమనించండి. ఇందాక 107వ సూక్తం, ఇప్పుడు 104వ సూక్తము 5వ మంత్రం. మత్తులకు స్వామి సోమమా అని ఉందండి. నీ రూపం వెలుగులు చిమ్ము ఇది. కాబట్టి మత్తులకు స్వామి సోమమా అంటే గమనించండి, ఈ మత్తు కోసం బానిసైన వాళ్ళైతే ఉన్నారో వాళ్ళకి స్వామి అనమాట ఈ సోమం అనమాట. తర్వాత ఇది రామాయణం అండి. రామాయణం బాలకాండ 45వ సర్గ. ఇక్కడ గమనించండి, పిమ్మట వరుణి కూతురు మహాభాగ్యవతియు అయిన వారుని మధ్య దేవత. పుల్లెల శ్రీరామచంద్రుడు అనువాదం తీసుకున్నాం. ఓకే, గీతా ప్రెస్ కూడా వెళ్దాం, ఏం కంగారు పడక్కర్లా, మొత్తం మొదలరా. చూడండి, పుల్లెల శ్రీరామచంద్రుడు అనువాదం కనుక చూస్తే, వారుని మధ్య దేవత తనను ఎవరు స్వీకరించెదరా అని వెతుకుచు బయటకు వచ్చాను. ఆ వారుని ద్వైతులు స్వీకరించలేదు, కానీ అనిందిత యగు ఆమెను అదితి పుత్రులు స్వీకరించారు. సురను గ్రహింపలేకపోవటచే ద్వైతులు అసురులైరి, ఆమెను గ్రహించటచ్చే దేవతలు సురులైనారు అని చెప్పి మనకి క్లియర్ కనపడతా ఉంది. చూడండి, సురను ఈ మత్తుని తీసుకోకపోవటం వల్ల అసురులు అయ్యారంట, తీసుకోవటం వల్ల సురులు అయ్యారని చెప్పి క్లియర్ రాస్తుంది. ఇక్కడ చూడండి, మధ్య దేవత వారుని అని ఉంది కదా, వారుని మధ్య దేవత ఉందండి. వీళ్ళకి ఏకంగా మధ్య దేవత ఉంది. ఇది బాలకాండ 45వ సర్గ.
దీని గురించి మనకి గీతా ప్రశ్నలు కనుక చూస్తే బాలకాండ, మరి పుల్లిలో వద్దంటారు కాబట్టి వీళ్ళకి గీతా ప్రశ్నకు వచ్చాం. బాలకాండ సర్గ 45 వాల్మీకి రామాయణం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? మధ్య దేవత, ఆమె మధ్య దేవత. జలాది దేవత అయిన వరుణి యొక్క కూతురు వారుని, ఆమె మధ్య దేవత. మద్యం యొక్క దేవతే మీ గ్రంథాల్లో పెట్టుకొని మధ్య అన్ని దేవతలే కదా మీకు. మధ్య సంబంధించినటువంటి మద్యానికి సంబంధించినటువంటి దేవతని పెట్టుకొని మళ్ళీ బైబిల్లో ఎక్కిరించే ప్రయత్నం చేశారు. చూడండి ఇక్కడ చూడండి, అదే సేమ్ అని ఉంటుంది. సురను, వారుని. సుర అన్న మనకి ఇదే, వారుని అన్న ఓకే మధ్య దేవత అంటాము. ఇది గీతా ప్రశ్నలో కూడా మనకు అలాగే ఉంది. ఓకే, తర్వాత మళ్ళీ మనం అయోధ్యకాండకు వద్దాం. అయోధ్యకాండ 91 సర్గ 50 నుండి 53 శ్లోకాలు కనుక చూస్తే ఇక్కడ చూడండి, భరతుడికి భరద్వాజుడు ఇచ్చినటువంటి ఆహ్వానంలో ఇక్కడ ఉంటుందండి. చూడండి, ఇక్కడ మద్యమును త్రాగు వారందరూ ఎంత కావాలనో అంత మద్యము త్రాగుడి. భరద్వాజ మహర్షి చెప్తున్నాడు భరతుడికి సంబంధించినటువంటి సైన్యము వాళ్ళంతా వస్తే అప్పుడు ఏమంటున్నారంటే మద్యం ఎంత కావాలో అంత తాగండి అని చెప్పి, అలాగే ఆకలి కొన్న వారు పాయసం, పవిత్రమైన మాంసం కూడా తినండి అని చెప్పి భరద్వాజ మహర్షి చెప్తున్నాడు. మద్యం ఎంత కావాలో అంత తాగండి అని. మరి తాగారో లేదో నెక్స్ట్ సందర్భంలో కనుక చూస్తే చూడండి, ఒక్కొక్క పురుషునికి 7 లేదా 8 స్త్రీలు నదీ తీరమున తీసుకుని పోయి, ఇక్కడ చూడండి సైన్యానికి 7, మరి బైబుల్లో ఆ స్త్రీలను పాడు చేశారు, అది చేశారు, ఇది చేశారు అని వాగుతారు వీళ్ళు. అలాంటి వాళ్ళకి రిఫరెన్స్ చూపించండి, మీకు స్క్రీన్ షాట్ కూడా తీసుకొచ్చి చక్కగా తీసుకునేలా పెట్టాను. అయోధ్యకాండ 91 సర్గం కనుక చూస్తే ఇక్కడ చూడండి, ఆ భరతుడు యొక్క సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక్కొక్కరికి 7 లేదా 8 మంది స్త్రీలను ఇచ్చారండి. అప్పుడు నదీ తీరం తీసుకుని పోయి వడలికి నలుగు పెట్టి స్నానం చేయించింది. వారి శరీరములు పట్టుటకై అందమైన నేత్రములు గల కొందరు స్త్రీలు శీఘ్రంగా వచ్చింది. ఉత్తములైన మరికొందరు స్త్రీలు వారి శరీరమును తుడిచి పరస్పరం సురాపానం చేయించిరి. కాబట్టి ఈ మొత్తం కలిగి చేసే ఏదైతే సురాపానం ఏదైతే సురా అంటే కాదంటారు, అది అంటారు, ఇది అంటారు, సురాపానం చేయించిది. అప్పుడు తాగినప్పుడు ఏం జరిగిద్దో కూడా మనకు కనపడద్దని తర్వాత. సరే, దీని గురించి చూద్దామండి. దీని గురించి గీతా ప్రశ్న వచ్చేసరికి ఆ సురాపానం అనేసరికి దొరికిపోతారు కదా అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే అక్కడ తేనె అని రాశారండి. దాని గురించి మనం ఇంగ్లీష్ రామాయణకు వెళ్లే ముందు చూడండి, గీతా ప్రశ్నలో మధువులను అంటే తేనె అని రాశారండి. తేనె ఇచ్చినట్టుగా రాశారండి గీతా ప్రశ్న వాళ్ళు కవర్ చేసి. కానీ ఇంగ్లీష్ అదే గీతా ప్రశ్న ఇంగ్లీష్ అనువాదంలో పాత అనువాదాన్ని మార్చలేదు, ఇంకా కొత్త అనువాదం ప్రకారం అయితే తేనె అని రాశారు. మరి పాత దాంట్లో ఇంగ్లీష్ గీతా ప్రశ్న కనుక చూస్తే ఇది కూడా కొన్నాం మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముందంటే డ్రింక్ వైన్ అని ఉందండి. ద్రాక్షారసం వేరు, తేనె వేరు కదండి, మీరు ఎప్పుడు గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు, మధు అంటే తేనె అని రాశారు, కానీ మనకి శ్లోకంలో వచ్చేసరికి సురా అని ఉందండి. సురాని ఏం చేశారంటే వీళ్ళు తేనె అని రాశారండి, మధు అని రాశారండి అనువాదం. మరి తేనెకి, వైన్కి, ద్రాక్షారసానికి తేనెకి ఎంత తేడా ఉంటుందండి? ఇక్కడ ద్రాక్షారసం సురా అంటే తేనె ఉంటే గనక మరి ఇక్కడ వైన్ అని ఎందుకు రాస్తారు ఇంగ్లీష్ రామాయణంలో, ఇంగ్లీష్ అనువాదంలో గీతా ప్రశ్న వాళ్ళు? చూసారా, ద్రాక్షారసాన్ని తేనె చేసేసారండి తెలుగు అనువాదంలో గీతా ప్రశ్న వాళ్ళు. కాబట్టి అలాంటి ధర్మం అండి, అలాగ ధర్మ రక్షణ చేద్దాం చూస్తున్నారండి వీళ్ళు. చూసారా, శ్లోకంలో అయితే సురాన్ ఉంటే వైన్ అనే కరెక్ట్ కదా, కానీ వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని తేనె రాస్తారు తెలుగు గీతా ప్రశ్న వాళ్ళు. సరే, తర్వాత చూద్దామండి. ఇదిగోండి, డెలిషియస్ బేవరేజెస్ టు డ్రింక్ ఇన్ వాళ్ళు స్థాపించారు. ఇంకొంచెం ముందుకు వెళ్దామండి, ఇంక కంగారు పడక్కర్లా, చాలా విషయాలు ఉంటాయి, కంగారు పడక్కర్లా. తర్వాత వాల్మీకి రామాయణ సుందరకాండ 36 సర్గ కనుక చూస్తే ఇక్కడ హనుమంతుడు సీతకు చెప్తున్నాడండి. ఏమంటే రాముడు మాంసాహారం భుజించడం లేదు, మద్యము సేవించడం లేదు, బాధతో దిగులతో ఆయన మాంసాహారం తింటలేదు, అలాగే మద్యం కూడా స్వీకరించట్లేదు అని చెప్పి హనుమంతుడు సీతకు చెప్తా ఉన్నాడండి, ఆమె మీద ఉన్న బెంగ చేత. ఇది సందర్భం. సరే, ఇప్పుడు సుందరకాండలో మనకి మద్యం స్వీకరించలేదు రాముడు అంటే వెరీ గుడ్, బాధతో ఉన్నాడు కాబట్టి స్వీకరించలేదు అనుకోవచ్చు, కానీ లేదు అని అంటారు. కాబట్టి దాని గురించి మనం కొంచెం వెళ్దామండి. దాని గురించి గీతా ప్రశ్న కనుక చూస్తే చూడండి, రాఘవుడు ఎన్నడూను మద్య మాంసమును ముట్టడు. అక్కడ సందర్భం ప్రకారంగా ఆయన ఎప్పుడు ముట్టనప్పుడు స్పెషల్ గా సీత కోసం ముట్టలేదు అని చెప్పే సందర్భాలని ఎలా మార్చారంటే ఆయన ఎప్పుడు తినాడు కదా అలా చెప్తారు ఎవరన్నా. చెప్పేటప్పుడు సీతకు ఎందుకు చెప్తున్నాడు? రాముడు సంతోషంగా ఉన్నప్పుడు మద్యము కానీ మాంసం కానీ తీసుకుంటాడు, కానీ దాన్ని
వీళ్ళు ఏం రాస్తారంటే ఆయన ఎప్పుడు ముట్టడు కదా అని దాని సందర్భానికి సంబంధం లేకుండా అక్కడ అనువాదం అనేది చేశారండి. సరే, కానీ మనం గమనించండి, ఇదిగోండి ఇంగ్లీష్ అనువాదంకి వెళ్తాం మనకి గీతా ప్రెస్లో చూడండి. శ్రీరామ మనకి చూడండి, డస్ నాట్ టేక్ మీట్ నార్ హనీ. ఆయన ద్రాక్షారసము అలాగే తేనె కానీ మాంసం కానీ తినట్లేదు అని మళ్ళీ ఇక్కడ హనీ అని రాశారండి, ఎందుకంటే మధు అని ఉంది కాబట్టి. కానీ ఇక్కడ మనకు తెలుగు దాంట్లో చూడండి ఎలా ఉందో, మధు ఉంది కాబట్టి. ఇక చూడండి తెలుగు దాంట్లో ఏంటి, మద్య మాంసములు తినడు అని. కానీ మనకి చూడండి పుల్లెల శ్రీరామచంద్రుడికి వచ్చేసరికి ఆయన మద్యము సేవించట్లేదు అని ఇక్కడ మనకి ఇక్కడ కనపడతా ఉందండి. అంటే ఇప్పుడు మనకి ఇందాకేం చూసాము భరతుడు వచ్చినప్పుడు అక్కడ సైన్యంతో పాటు ఏంటి, వాళ్ళు మాంసంతో పాటు ఏం తీసుకుంటారంటే తేనె తీసుకుంటారండి. సురా అంటే ఏముంది, సురా అంటే మనకి మద్యం అని క్లియర్గా అర్థమవుతా ఉంది ఇందాక అనువాదం ప్రకారంగా చూస్తే, వైన్ అంటే. సరే, ఇది ఇంకొంచెం మనం ముందుకు వెళ్దామండి. తర్వాత సరే, వీళ్ళ గ్రంథాలు ఇంకెక్కడెక్కడ ఉందో కూడా మనం చూద్దాం. ఇది పోతన భాగవతం అండి, దశమ స్కందము, ఉత్తర భాగము, పద్యము 496. ఇక్కడ చూడండి, ఈ విధంగా బలరాముడు వెలుగుచుండునప్పుడు వరుణిని ఆజ్ఞ వలన వారుని అంటే వారిని దేవత, మధ్య దేవత, ఎంత కాన్సెప్ట్ అది. వారుని ఎవరు కుమార్తె, ఇందాక చూసాం కదా ఆల్రెడీ, వారుని అని చూడండి. ఆజ్ఞ వలన వారుని అనునట్టి దేవత మద్యము యొక్క ఆకృతిని వహించి సమస్తమైన తరుకోటరాలలో ప్రవేశించి అప్పుడు ఆ వనమంతా మంచి మదన వాసనములతో శోభించినట్లుగా చేసెను. కాబట్టి మధ్య దేవత ఏం చేసిందంట, ఆ మద్యం ఆకృతి తీసుకుని ఆ వనమంతా కూడా మంచి వాసన వచ్చేలాగా చేసిందంట. చూద్దాం. ఆ సమయంలో మిక్కిలింపైన ఆ క్రొత్త సువాసనలు ఆగ్రాణించి గోపాలక గాంతులు తాను దగ్గరకు వెళ్ళి సంతోషంగా వలసినట్లుగా ఆ మద్యాన్ని సేవించిరి అని ఉందండి. ఇక్కడ ఆ మద్యాన్ని తీసుకున్నట్లుగా మనకి క్లియర్ గా ఉందండి. సరే, దీని గురించి మనం గీతా ప్రెస్కి వెళ్దాం. ఇందాక చూసింది పద్యము, ఇప్పుడు శ్లోకం చూద్దాం. గీతా ప్రెస్లో ఏముందో కూడా చూద్దామండి. వీళ్ళు ఒక గ్రంథం చూపిస్తే తప్పు అంటారు, అది ప్రామాణికం కాదంటారు, కాబట్టి ఇన్ని చూపించాల్సి వస్తుంది. అది భాగవతం 10వ స్కందం, ఉత్తర భాగమే, అధ్యాయం 65, 19 నుండి 21 శ్లోకాలు చూద్దామండి. ఇక్కడ చూడండి, వరుణిచ్చే పంపబడిన వారుని మదిర అని రాశారండి, ఒక చెట్టు అని రాశారు. ఇందాక దేవత కదా, అక్కడ చెట్టు అని రాసుకొచ్చారు. త్వర నుండి స్రవించెను, సరే దాన్ని సేవించాను, అక్కడ ఉన్న తీసుకున్నారు. వారునిచే నేత్రములు మత్తిల్లి ఉండగా అతడు ఆ వనమందు అంతటను విహరించెను. చూసారా, వారుని ఏంటంటే మత్తు కలిగజేసే మధ్య దేవత రాయడం తప్పే ఉందండి అనువాదంలో, లేదండి. కాబట్టి ఇక్కడ చూడండి, వారునిచే నేత్రములు మత్తిల్లి ఉండగా, ఎందుకు మత్తిల్లుతున్నారు, అది మద్యం కాబట్టి, మత్తును కలగజేసేది కాబట్టి. మత్తు కలగజేసే విషయాలు, మత్తు సేవించిన విషయాలు అక్కడ మనకి హిందూ గ్రంథాల్లో క్లియర్ కనపడతా ఉందండి. వారునిచ్చే నేత్రములు మత్తిల్లి ఉండగా, ఇది గీతా ప్రెస్ లో క్లియర్ రాసి ఉంది, గీతా ప్రెస్ లో మనకు దొరికిపోయిందండి ఇక్కడ. కాబట్టి మత్తు కలగజేసేదే తీసుకున్నట్లుగా మనకి క్లియర్ గా ఉందండి. అది ఆ మద్యాన్ని సేవించిరి అనేది మనకి పద్యంలో ఉంది, అలాగే శ్లోకంలో కూడా ఉందన్నమాట. తర్వాత శివపురాణం కొద్దామండి. శివపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 38వ అధ్యాయము కనుక చూస్తే ఇక్కడ చూడండి, భద్రకాళి సైన్యంలో కొందరు అనేక వాద్యములు మోగిస్తూ, భద్రకాళి అంటే పార్వతీదేవి, కాళికాదేవి, మోగిస్తూ సురాభాండములతో వస్తుంటే ఆ కాళి మధుపాన మత్తయ్యి చూసారా, కాళికాదేవి లేకపోతే ఈ కాళికాదేవి కూడా మధుపానంతో మత్తు కలిగి చేసే తాగిందని కదా, మధుపాన మత్తయ్యి సింహనాదం చేస్తూ ఘోరమైన అట్టహాసం చేస్తూ యుద్ధరంగానికి వస్తున్నది. ఆమె సింహనాదానికి దానవులు మూర్చపోయారు. కాళి మాధ్వీకాసము త్రాగి అక్కడ నాట్యము చేస్తుంది. ఈమెతో పాటు వచ్చిన కోటరీదేవి ఉగ్రదండమును ధరించి ఉగ్ర దంష్టులు కలిగి ఇతర స్త్రీలతో పాటు మధువు త్రాగి నృత్యాలు చేస్తుంది. ఇప్పుడు మత్తు కలగజేసే తాగటం వల్ల కదా ఈ నృత్యం అంతా జరుగుతుంది. ఇక్కడ మత్తు అయినట్టుగా కూడా క్లియర్ గా రాయబడి ఉంది కదా. తర్వాత మత్తు కలగజేసే పానీయాలు ఉన్నాయా లేదా, వాళ్ళ దేవతలు కూడా తాగుతున్నారు, అలాగే సైనికులు తాగుతున్నారు, ఇవన్నీ చూస్తున్నాం. తర్వాత దేవి భాగవతం 1వ స్కందము, ఇందాక చూసింది ఏ స్కందం అండి, ఇందాక చూసింది
రుద్ర సంహిత యుద్ధకాండ 38వ అధ్యాయము. ఇది ఇది దేవి భాగవతం. ఇది 1వ స్కందం అండి. 1వ స్కందము. ఇందాక తీసుకుంది 8వ స్కందం అండి. యాక్చువల్లీ ఇది శివపురాణం. ఇది శివపురాణం. ఇప్పుడు తీసుకుంది దేవి భాగవతం. ఓకే, దేవి భాగవతం 1వ స్కందము 12వ అధ్యాయము కనుక చూస్తే 39వ శ్లోకం చూడండి. నారదుడు ఉపదేశించిన నవాక్షర దేవి మహామంత్రాన్ని జపిస్తూ తీవ్రంగా తపస్సు చేశాడు. నారదుడు తపస్సు చేశాడండి. భవసాగర తారిణి శివాదేవికి అనుగ్రహం కలిగింది. సుగుణాకారంలో సింహారూఢమైన ప్రత్యక్షమై అయింది. వారుణి పానం మదమత్తుగా చూస్తే ఇక్కడ పార్వతీ దేవి కాళికాదేవి ప్రత్యక్షమైంది నారదుడికి. ఎలా ప్రత్యక్షమైందంటే వారుణి పాన. వారుణి అంటే మనకి మద్యం దేవత చూసాం. ఆమె ఆ పానాన్ని తీసుకొని మదమత్తుగా ప్రత్యక్షమైంది నారదుడికి. కాబట్టి ఇక్కడ శివాదేవి కూడా మనకి ఈ వారుణి పానం చేస్తున్నట్టుగా, ఆ మత్తుగా ఉన్నట్టుగా కూడా మనకి కనపడుతూ ఉంది నారదుడు ప్రత్యక్షమైనప్పుడు. తర్వాత దేవి భాగవతమే మనకి 8వ స్కందం. ఇందాక 1వ స్కందం చూసాం. ఇప్పుడు 8వ స్కందం అండి. 8వ స్కందము పేజీ నెంబర్ 625, 12వ అధ్యాయం. ఇది వచ్చేసరికి దేవి బేతవర రామ బ్రహ్మ అనువాదం అండి. తర్వాత శాల్మల దీపం ఈ పక్ష దీపానికి 2 పెద్దది. ఇది సురా సముద్ర పరివేష్టం. కాబట్టి వీళ్ళ గ్రంథాల్లో సురా సముద్రమే ఉందండి. ఏకంగా మత్తు కలగ చేసే సముద్రమే ఉంది. సురాపానం సంబంధించినటువంటి సముద్రమే వీళ్ళ గ్రంథాల్లో ఉన్నట్లుగా మనకి క్లియర్ గా కనపడతా ఉందండి. కాబట్టి బైబిల్ విషయంకి వచ్చేసరికి ద్రాక్ష మత్తు కలుగజేసేది తాగేవాడు ఎవరైతున్నాడో, ఈ మద్యం స్వీకరించేవాడు ఎవరైతే ఉన్నాడో కనీసం సంఘ పెద్ద కూడా పనికిరాడు అని కొత్త నిబంధన చెప్తా ఉంది. నరకం త్రాగుబోతులు నరకానికి వెళ్తారు అని మన ప్రకటన గ్రంథం చెప్తా ఉంది. అట్లాగే మద్యపానం వల్ల క్రమశిక్షణ ఉండదు, రాజు సరిగ్గా పరిపాలన చేయలేరు. ఇలా సందర్భాలని పాత నిబంధనలు చాలా సందర్భాలను మీకు మొదట చదివినిపించా. బైబిల్ ఇలా ఉంది.